వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతో పయనిస్తూ ఎన్టీ రామారావుకి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ తదుపరి చంద్రబాబు నాయుడు గారితో పాటు పయనిస్తూ రాష్ట్ర రాజకీయాలను అవపోసన పట్టిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు. వారిని అడిగి నాటి రాజకీయ పరిస్థితులు, నేటి రాజకీయ పరిస్థితులు, నాడు ప్రధాన పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎలా వ్యవహరించేవి, నాయకులు ఏ తీరుగా ఉండేవాళ్ళు, నేడు పార్టీలు ఎలా ఉన్నాయి, రాజకీయ నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి విషయాలు అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మాట్లాడుతూ ఉన్నారు కంచర్ల విజయభాస్కర్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు 82 నుంచి తెలుగుదేశం పార్టీతో పయనిస్తున్నారు. రాజకీయాల సుదీర్ఘ అనుభవం ఉంది. మీ కుటుంబంలో చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా చేశారు, జడ్పీ చైర్మన్గా చేశారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రతిపక్షమైన ప్రధాన పక్షమైన రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించేవారు, నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేటి పరిస్థితులు అంటే మన పార్టీ వరకు, తెలుగుదేశం పార్టీ వరకు ఆదర్శంగానే ఉంది, చాలా హోందాగా ఉంది. ప్రాంతీయ పార్టీ పేరుకే కానీ జాతీయ అంతర్జాతీయ దృక్పథంతో వ్యవహరిస్తుంది, విశాల హృదయంతో వ్యవహరిస్తుంది. గతం అలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అంటే యథా రాజా తదా ప్రజ అన్నారు. ఇప్పుడంతా కమర్షియల్ రాజకీయవేత్తలు వస్తున్నారు. పోతే ఆధిపత్య ధోరణ కలిగిన వాళ్ళు, బాల్యగారుల మనస్తత్వం కలిగిన వాళ్ళు, పోతే నేర ప్రవృత్తి కలిగిన రాజకీయవేత్తలు, అవినీతి పరులైన రాజకీయవేత్తలతో మొత్తం భారతదేశం అంతా అన్ని రాజకీయ పార్టీల్లో ప్రవేశిస్తున్న పరిస్థితి. అయితే ఈనాడు ఈ యొక్క ఏ అయితే ప్రజలు అసహించుకుంటున్నారో వాటన్నిటికీ వీలున్నంత వరకు సుదూరంగా తెలుగుదేశం పార్టీ నేటికి తన నడతలో మార్పు లేకుండా జాగ్రత్త పడుతూ, అదేవిధంగా ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పనిచేస్తూ ప్రజల మన్నలను పొందుతూ 45 సంవత్సరాలు నేటికి పుట్టి ఎన్టీఆర్ గారు తన సమర్థ పాలనతో ఆనాడు ప్రజలను రంజింపజేస్తే, ఎన్టీఆర్ గారిది ఒక దివ్యత్వంలాగా నడిస్తే, చంద్రబాబు గారిది ఒక నవ్యత్వంలాగా నడుస్తూ నవయుగాల బాట అన్నట్లుగా నేడు యువతరం మన్ననలు అందుకుంటున్నటువంటి రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఒక్క ప్రాంతీయ పార్టీ నాయకుడిగా చూడడం లేదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయన చూస్తున్నారు. ఆయన ప్రతిభా ఉత్పత్తులు, ఆయన ఆలోచన విధానం, ఒక విజనరీ లీడర్గా భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన వేస్తున్న అడుగులు, ఇవన్నీ ప్రజలు ఆయన్ని ఇంకా పెద్ద స్థాయిలో ఊహించుకుంటున్న పరిస్థితి. అంతర్జాతీయ స్థాయిలో అతి కొద్ది మంది చేత కొనియాడబడిన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకరు. అవును, నిస్సందేహంగా. ఉదాహరణకి ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే బిల్ క్లింటన్, అదేవిధంగా బిల్ గేట్స్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు, ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు భారతదేశంలో ముఖ్యమంత్రుల వైపు చూసిన సందర్భం లేదు. భారతదేశంలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు వైపే బిల్ క్లింటన్ గారు చూడడం, ఆయన ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ రావడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ పారిశ్రామిక దిగ్గజంగా, సాఫ్ట్వేర్ దిగ్గజంగా, ప్రపంచ బిలియనీర్గా కీర్తి ప్రతిష్టలు అందుకున్నటువంటి బిల్ గేట్స్ గారు ఇంటర్వ్యూ దొరకడం కష్టమైన రోజుల్లో, మరి ప్రధానులకే ఇంటర్వ్యూ ఇవ్వని రోజుల్లో, మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ సాధించి చివరికి ఆయన 5 మినిట్స్ అన్నది అటువంటిది గంట పైగా ఆయనతో సంభాషించి పోతే అప్పుడే ఆయన ఆకర్షణ చెంది వెంటనే నేను హైదరాబాద్ వస్తాను, పరిశీలిస్తాను, ఆడ మా సాఫ్ట్వేర్ సెంటర్ ఏర్పాటుకున్న పరిస్థితులను అధ్యయనం చేసి తప్పకుండా నేను మ్యాక్సిమం హెల్ప్ చేస్తానని చెప్పడం, ఆ మేరకు హైటెక్ సిటీ ఏర్పడడం, ఇదంతా బిల్ గేట్స్ గారు మన రాష్ట్రం మీద, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మీద ఆయన చల్లని చూపులతో ఈరోజు వేల మంది కుర్రోళ్ళు, లక్షలాది మంది కుర్రోళ్ళు, ఆ తర్వాత ఆ స్ఫూర్తితో ప్రపంచ దిగ్గజం వచ్చినప్పుడు మిగతా మనం ఎందుకు రాకూడదని చెప్పి పోటీపడి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐబిఎం లాంటి, కాగ్నిజెంట్ లాంటి, అదేవిధంగా ఇతర అనేక ప్రసిద్ధి చెందిన సంస్థలు, దేశవాళీ సంస్థలు, విప్రోలు, ఇలాంటి సంస్థలన్నీ పరుగులు తీయడం, ఆ తర్వాత ఇది హైదరాబాద్ అనేది ప్రపంచ దృష్టిలోకి రావడం, ఒక విశ్వనగరంగా దీన్ని వాళ్ళు మ్యాప్లో పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఎన్టీఆర్ గారి టైంలో అసలు ఆయన ఒక పెద్ద మాస్ లీడర్, 2 రంగాల్లో ఆయన ఆధిక్యత సాధించిన వ్యక్తి. అటు చలనచిత్ర రంగంలో రారాజు అనిపించుకున్నాడు, అందరూ నటులుగా గుర్తింపు పొందుతారు. ఆయన నవరసాలు లిఖించే సార్వభౌముడిగానే కాకుండా ఆయన ఒక చిత్రకారుడు అనే సంగతి కూడా జనం గుర్తుంచుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్రులు ఉన్నప్పుడు ఆయన ద్వితీయ బహుమతి అందుకున్నాడు చిత్రలేఖనంలో ద్వితీయ బహుమతి అందుకున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్
విజయవాడకు వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రతిమని ఆయనకి గీసి ఆయన కళ్ళ ముందు అందచేసిన చరిత్ర ఎన్టీఆర్ గారిది. ఆ రోజు ఆయనలో ఆశయాల బీజాలు పడ్డాయి. అవి ఆలస్యంగా 82 మార్చి 29న మొలకెత్తాయి. ఆ తర్వాత ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆనాడు ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తుంటే, మనసుంటే మార్గం ఉంటుంది, నేను వెళ్ళి రాష్ట్రేతర ఆంధ్రుల్ని, ప్రవాస ఆంధ్రుల్ని అభ్యర్థించి నేను రాష్ట్రానికి జోలిపట్టి నేను సహాయం అడిగితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బుని ఇక్కడ తీసుకొచ్చి ప్రాజెక్టుల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడతానంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఆనాడు, అటు ఇందిరాగాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో, ఎన్టీ రామారావు గారిని కేంద్ర ప్రభుత్వం చాలా చులకనగా చూసింది, చాలా అంటరానివాడిగా చూసింది. అంటే అవిచ్ఛిన్నంగా సాగిన వాళ్ళ పరిపాలనకి పరిపాలనకి స్వస్తి పలికిన పరిస్థితుల్లో అది జీర్ణించుకొని అలాంటి కాంగ్రెస్ అధిష్టాన వర్గం, ఆనాటి కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎన్టీఆర్ మీద పోతే కరుడుగట్టినటువంటి ఆ యొక్క వాళ్ళు ఇనప గజ్జలతో నాట్యమాడినట్లుగా ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ని, మా అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ని కరువు పరిస్థితిలో ఉంచాలనే ఉద్దేశంతో అన్ని రంగాల్లో ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ గారు విదేశీ సహాయం కోసం పోతానంటే ఆయన పోనీయకుండా చేసిన పరిస్థితుల్లో ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన దీనికి భిన్నంగా కేంద్రంలో ఉండేటటువంటి ఆయనకి కేంద్రంలో వాజ్పేయి గారు లాంటి వాళ్ళు ప్రధాని కావడం, ఆయనకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం, వారి హెల్ప్తో వారు విదేశాలకు పోవడం, అక్కడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలని, ఇతర కంపెనీలన్నింటినీ ఆంధ్రాకి తీసుకురావడం, ఆ విధంగా యునైటెడ్ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన 9 సంవత్సరాల కాలంలో యునైటెడ్ స్టేటు బాగా లబ్ధి పొందింది. అదేవిధంగా పాత రోజుల్లో రాజకీయాల్లో ఆయన ఆచార్య రంగా గారు ఆయన బాత్రూంలో కాలు జారి పడి పోతే తుంటి ఎముకో ఏదో ఇరిగితే ఆయన నిమ్స్లో చేరున్నారని చెప్తే ఆయన స్వయంగా వెళ్ళి పరామర్శించి వచ్చారు. అదే రామారావు గారు. అదేవిధంగా విప్లవ సింహంగా పేరుగాంచినటువంటి విజయ్ కుమార్ సిన్హా, భగత్ సింగ్ సహచరుడు, కామ్రేడ్ భగత్ సింగ్ సహచరుడు విజయ్ కుమార్ సిన్హా తన చివరి రోజుల్లో హైదరాబాద్ పాత బస్తీలో ఉంటే ఆయన మరణించాడనే వార్త చెప్తే ఎన్టీఆర్ గారు స్వయంగా వెళ్ళి పరామర్శించాడు విజయ్ కుమార్ సిన్హాని. పోతే అదేవిధంగా గౌతుల్ లచ్చన్నని ఆయన పిలిపించుకొని సహాయ సహకారాలు, సలహాలు, సంప్రదింపులు చేయడం జరిగేది. అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నప్పుడు ఆయనతో కూడా సంప్రదించేవాడు, చండ్ర రాజేశ్వరరావు గారితో, మాకినేని బసవపున్నయ్య గారితో, అదేవిధంగా పోతే వామపక్ష వాళ్ళతో కూడా మాట్లాడేవాడు. అదేవిధంగా మరి మీరు కోరేది ఏంటి, అందరికీ భూములు కావాలా, అందరికీ ఇల్లు కావాలా, అందరికీ భోజనం కావాలా, అందరికీ ముసలి వాళ్ళకి వితంతువులకి పెన్షన్ కావాలంటున్నారు, అన్నీ నేను ఏర్పాటు చేస్తుంటే నాకంటే పెద్ద నక్సలైట్ ఎవరని చెప్పేసి ఆయన ఆదిలాబాద్ కేంద్రంగా ఎన్టీఆర్ నేనే పెద్ద నక్సలైట్ అని ప్రకటించిన సందర్భం కూడా ఉంది. ఆ విధంగా ఆయన అందరిని కలుపుకొని పోతూ, అందరి మన్ననలు పొందుతూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆదర్శప్రాయంగా నిలిచాడు. కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ గారు చిరస్మరణీయుడిగా వార్తల్లో ఉన్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తాత్కాలికంగా మధ్యలో 2004-14 మధ్య ఒక దుష్ప్రచారాలతో పోతే అలివిగాని హామీలతో, జలయజ్ఞం పేరుతో, ఉచిత విద్యుత్ పేరుతో, అదేవిధంగా అనేక రకాలుగా ఆయన మీద అవాకులు చవాకులు పేలి ప్రజల్ని తాత్కాలికంగా నమ్మించి అధికారంలోకి వచ్చిన తిరిగి మరలా అమరావతి కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. మరలా ఒక్కసారి నా జగన్మోహన్ రెడ్డి మాయలో పడ్డటువంటి జనం తప్పు చేసాము, పొరపాటు జరిగిందని చెప్పేసి మరలా పెద్ద మనసుతో నిన్న 94% స్ట్రైక్ రేట్తో ఆయన్ని గెలిపించుకున్న సందర్భం. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిది నవ్యత్వం అయితే ఎన్టీఆర్ గారిది ఒక దివ్యత్వంలాగా ప్రజలు అనుకుంటుంటారు. అదేవిధంగా ఓల్డెన్ డేస్లో రాజకీయాలతో పోల్చదగ్గ పరిస్థితులు లేవు. 78లో ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటైనప్పటి నుంచి, అంటే ఒక పార్టీ చెడ్డదన్నా, అప్పుడు రాజకీయాలు చెడిపోయన్నా 100% కాదు అక్కడ. ఒక ఊరు మంచిదంటే 100% మంచిదని కాదు అక్కడ, మెజార్టీని పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా 78లో ఇందిరా కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి ఈ యునైటెడ్ స్టేట్ దుస్థితి అధ్వానంగా తయారైంది. తర్వాత మరలా ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత అది సర్దుబాటు అయింది. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ 89లో కాంగ్రెస్ వచ్చింది.
అప్పుడు మా ముఖ్యమంత్రుల మార్పిడి, నలుగురు ముఖ్యమంత్రుల మార్పిడి, మళ్ళీ అలజడి, అవినీతి, అక్రమాలు, తర్వాత మరలా తెలుగుదేశం అధికారంలో రావడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వారసత్వాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలిస్తూ పోతే యునైటెడ్ స్టేట్ని అగ్రరాష్ట్రంగా భారతదేశంలో చిత్రీకరించడమే కాకుండా ఆ తర్వాత సపరేట్ అయిన తర్వాత విభజన తర్వాత అమరావతి కేంద్రంగా కూడా మంచి పరిపాలన అందించాడు. 23 సీట్లు ఎలా వచ్చాయని జనం ఆశ్చర్యపోయే పరిస్థితి. మరి ఏం జరిగిందో ఏమో కానీ 23 సీట్లకు పరిమితం కావాల్సిన పరిస్థితిలో జనం అంతా విషాదంతో ఉన్నారు. సరే కసిగా ఉన్నారు. ఆ కసిని పోయిన ఎలక్షన్లో కూటమి రూపంలో చూపించారు. అంటే 23 సీట్లు అంటే ఆనాడు జగన్మోహన్ చెప్పిన అబద్ధాలు, ప్రాంతీయ విభేదాలు, కులమత రచ్చలు, వీటి కారణంగానే గెలిచాడు తప్ప అతను ఏదో అంతకుముందు అనుభవశాలను చేయగలనో నమ్మైతే అతనికి అధికారం అప్పచెప్పలే కాదు. ఎస్ మీరు అన్నది అది అక్షరాల నిజం. ఎందుకంటే ఇతను దుష్ప్రచారాలతో, నీలాపనిందలతో, ప్రాంతీయ తత్వాలతో కులమతాలను రెచ్చగొట్టి పోతే ఉద్రేకపరిచి పోతే ఏదో జరిగిపోతుంది. పైగా వాళ్ళ నాన్నని చంపడంలో వాళ్ళ నాన్న సహజసిద్ధంగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వాతావరణ శాఖ హెచ్చరించినా లెక్క చేయకుండా తాను రచ్చబండ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి పైలట్లు పోతే వాతావరణ శాఖ వాళ్ళ మాటల్ని పక్కన పెట్టేసి ఇదేం చిల్లర వర్షం, ఇదేం చేస్తుందిలేని. కానీ మార్గ మధ్యంలో వర్షం పెరగడం, మబ్బులు కమ్మడం, అందులో ఫారెస్ట్లో పయనిస్తున్న సమయంలో అప్పుడు మొత్తం అది ల్యాండ్ ఇది కంట్రోల్ సెంటర్ రాడార్ కంట్రోల్ తప్పడం, ఆ తర్వాత అక్కడ పేలిపోయి అది తగలబడడం జరిగింది. అయితే దానికి రిలయన్స్ వాళ్ళ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, సోనియా గాంధీ మీద నింద వేశాడు. మరి ఆ నింద, ఆయన వేసిన నింద నిజమైతే మరి రిలయన్స్ వాళ్ళ సూచించిన ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం ఏంటి? పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చారు కదా. మరి ఆనాడు పెట్రోల్ బంకులు, అదే రిలయన్స్ వాళ్ళ పెట్రోల్ బంకులు తగలబెట్టించాడు కదా, రిలయన్స్ వాళ్ళ సూపర్ మార్కెట్లు తగలబెట్టించాడు కదా. ఎలక్షన్స్ అప్పుడు సెంటిమెంట్గా వాడుకున్నాడు ఆ వాదాన్ని, తర్వాత మర్చిపోయాడు. అంటే ఇది నీలాపనింద. ప్రజలు అది అర్థం చేసుకోవాలి. నీలాపనింద అంటే జగన్మోహన్ రెడ్డి వదంతులు వ్యాపింపజేస్తాడు. వాళ్ళ బాబాయిని చంపినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. మరి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చుగా. ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకోలేడుగా. అది మీరు చెప్పింది అక్షర సత్యం. అంటే ఇవన్నీ ఎవరు మనం మాట్లాడుకోవడం కాదు, ప్రజలు గమనించాలి. ప్రజలకు స్పష్టంగా అర్థమైందండి. ఆ టైంలో మోసపోయారు కానీ చెప్పుడు మాటలు విని తన 5 ఏళ్ల పరిపాలనలో ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎలా వ్యవహరించాడు, రాష్ట్రానికి చేసింది ఏంటి, రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశాడు అర్థం చేసుకోబట్టి 11 పరిమితం చేశారు. అవును 11 పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 11కు పరిమితం చేసింది దేనికి? అయ్యా బాబు, నీ మాటలు నమ్మి అధికారంలోకి తెచ్చాము, నువ్వు అసలు ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్ష స్థానానికి కూడా పనికిరావు నాయనా, గతంలో నీకు 63 సీట్లన్నా ఇచ్చాము ప్రతిపక్ష నాయకుడిగా ఉండమని, గతంలో మొదటిసారి విభజన తర్వాత. కానీ ఈసారి నువ్వు ప్రతిపక్ష నాయక పాత్రగా వద్దు నాయనా, నువ్వు రాజకీయాలకు పనికిరావు అని చెప్పడమే ఇది 11 సీట్లు ఇవ్వడం అంటే. మహాప్రభు నువ్వు వద్దు, నీ పరిపాలన వద్దు, నీకు దండం అని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పారు. కానీ ఆయన బలవంతంగా మళ్ళీ అధికారంలో రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. పోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దాంట్లో నేను బలం పుంజుకున్నాను, కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని చాటడానికి ఇప్పుడు రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార్చడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. పోతే ఎక్కడ ఏ చిన్న చెమ చిటుక్కమన్నా రాబంధువులాగా వాలడం, అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, చిచ్చు పెట్టడం, మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం. పోతే అదేవిధంగా మరలా భవిష్యత్తులో ఆయన ఒక విషనాగ్గా మారి రాష్ట్రాన్ని కాటేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రజలు పూర్తిగా గ్రహించాలా. ఆనాటి రాజకీయవేత్తలు ఎంతో హోందాగా వ్యవహరించారు. పోతే ఎంతో ప్రతిపక్షాలను కూడా చివరికి మర్రి చెన్నారెడ్డి గారు కూడా ఆయన మీద అనేక అభియోగాలు వచ్చినప్పటికీ మర్రి చెన్నారెడ్డి గారు పుచ్చలపల్లి సుందరయ్య గారికి, గౌతు లచ్చన్న గారికి పదవులు ఆఫర్ చేశాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్రైనేజీ బోర్డు చైర్మన్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి ఇచ్చారు. ఆయన గౌతు లచ్చన్న గారు స్వీకరించలేదు. స్వీకరించింది లేనిది నాకు సరిగా గుర్తులేదు, స్వీకరించినట్లేదు. మరి అంటే అందరిని కలుపుకుపోవాలని పెద్ద మనసుతో. పోతే అదేవిధంగా ఇప్పుడు ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు కానీ, చరణ్ సింగ్ గారు కానీ,
అదేవిధంగా నిజలింగప్ప గారు, కామరాజు నాయుడు గారు, వీరంతా భారతదేశ రాజకీయాల్లో వాజ్పేయి గారు, అద్వానీ గారు, అదేవిధంగా పీలు మోడీ గారు, అదేవిధంగా ఈయన ఆ రోజు కాశ్మీరు అబ్దుల్లా గారు, ఫరూక్ అబ్దుల్లా గారు, వీళ్ళంతా ఎంతో, అదేవిధంగా శరద్ యాదవ్ గారు, రామ్విలాస్ పాస్వాన్ గారు ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. విలువలతో కూడిన రాజకీయ బిజు పట్నాయక్ గారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే పాలకుడు ఆనాడు మనం పురాణాల్లో 100 మంది రాక్షసులను చూసాం. వాళ్ళందరి ప్రతిబింబంగా ఈ యొక్క ఈయన మూర్తిత్వం కనిపిస్తుంది. అంటే రాక్షస సమూహం అంశం అది. అయి ఉండొచ్చు. లేకపోతే ఏంటి, ఏమీ పదవి లేకపోతే ఆయన పని ఆయన చేసుకోలేడా? ఎందుకు ఈ సమాజాన్ని ఆయన స్వార్థం కోసం 5 కోట్ల విభజిత రాష్ట్ర ప్రజల్ని అసలే విభజన తర్వాత రాజధాని లేకుండా ఉండి రెవెన్యూ సుమారు 17,000 రెవెన్యూ లోడ్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రం పోతే మొత్తం సర్వస్వం కోల్పోయి విభజించబడిన పరిస్థితుల్లో ప్రజల్ని ఒక్కసారి అని చెప్పేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినోడు చిన్న వయసులో మంచి ప్రజారంజక పరిపాలన అందించి ప్రజల విశ్వాసం పొంది చరిత్ర సృష్టించాల్సిన మనిషి ప్రజల్ని పీడించుకు తినే ఒక నరరూపరాక్షసుడిగా తయారయ్యాడంటే ఇక ఈ ప్రజలు అది గమనించే కదా నిన్న ఎన్నికల్లో ప్రతిపక్షానికి కూడా పనికిరావు ప్రతిపక్ష నాయక పాత్ర కూడా వద్దని పక్కన పెట్టింది. ఆ విషయాన్ని ప్రజలు మెమరీలో ఉంచుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడి రాజకీయ జీవితానికి చర్మాంకం పలకాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా. చర్మాంకం పలకటం అంటే పలికేశారు సార్ ఆల్రెడీ. 24 ఎన్నికల్లో 11 ఇచ్చారు. అయినా బుద్ధి రాలేదు, మారలేదు, సమీక్షించుకోలేదు, ప్రజల కోసం పోరాటం చేయట్లా, ప్రజల పక్షాన్ని మాట్లాడట్లా. ఇంకా అదే వ్యవహారం, అదే కుటీల రాజకీయాలతో ఇట్లాగే ఉంటున్నాడనే ఉద్దేశంతో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో స్పష్టంగా క్లియర్ చేశారు ప్రజలు. డిపాజిట్లు కూడా రాకుండా తన సొంత నియోజకవర్గంలో ఇక నీకు రాజకీయం చాలు అని చెప్పి స్పష్టం చేశారు. ఏ ఎలక్షన్ వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది. ఆ పులివెందుల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా 6,000 చిల్లర మెజార్టీ టీడీపీ అభ్యర్థి, అది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ మీరు అన్నట్టు జడ్పీటీసీ ఉప ఎన్నికలో అక్కడ కూటమి అభ్యర్థి గెలిచాడు. అంటే డిపాజిట్ కూడా డిపాజిట్ రాలా. అలా స్పష్టంగా తీర్పిచ్చినా కూడా ప్రజల మనోభావాలు ఏంటి అర్థం చేసుకోకుండా సమీక్షించకుండా ఇవాళకి రప్ప అంటే మొదలుపెట్టాడు. అవును, పైగా తండ్రి కొడుకులు ఇద్దరు ముఖ్యమంత్రి పదవులు చేసి సొంత నియోజకవర్గం పులివెందులకి నీళ్లుగాడు ఇవ్వాల. నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఏమీ లేవు. కానీ ప్రజల్ని అజ్ఞానంలో ఉంచి ప్రజల్ని అభివృద్ధికి దూరంగా ఉంచి పోతే అంటే ప్రజలు వివేకవంతులైతే ప్రజలు అభివృద్ధి చెందితే రిగ్గింగ్ సంస్కృతికి తెరదించుతారు. వాళ్ళు రిగ్గింగులతోనే కదా మొదటి నుంచి గెలుస్తూ వచ్చింది, ప్రజల విశ్వాసంతో కాదు కదా. ప్రజల్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోరు కదా వాళ్ళు. అవును అదే దానికి నిదర్శనం ఉమేష్ చంద్ర గారిని ఐపీఎస్ని అక్కడికి ఎస్పీగా పంపించినప్పుడు ఆయన పనిచేసిన షార్ట్ టైం అయినా 3-4 లక్షల వాళ్ళ పార్లమెంటు మెజార్టీలని చివరికి 4,000కి కుదించిన పరిస్థితి. అదే ఇంకా 2-3 రోజులు సమయం ఉండుంటే ఆ ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి రాజశేఖర్ రెడ్డి. కాబట్టి వీళ్ళు ప్రజా విశ్వాసం లేకుండా ఇన్నేళ్లుగా గెలుస్తున్నారంటే ఓన్లీ రిగ్గింగుల వల్ల అసలు బాంబుల సంస్కృతిని కడప జిల్లా తెచ్చింది ఎవరు? అసలు కడప జిల్లా అది చేవగలిగిన గడ్డ. అది అతడు పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలిగి ఉండన్నారు. దేవుని కడప ఎస్, అన్నమయ్య లాంటి వాళ్ళకి జన్మనిచ్చిన నేల అది. పోతే కడప కోటిరెడ్డి లాంటి స్వాతంత్ర సమరయోధుడికి అదేవిధంగా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పుట్టారు. ఆ నేల అనేక మంది రత్నసభాపతి లాంటి మా ఆదర్శవంతమైన నాయకుడు రత్నసభాపతి గారు. అదేవిధంగా ఎంతోమంది మహనీయులు పుట్టిన నేలను రక్తసిక్తం చేసిన చరిత్ర ఈ కుటుంబాన్ని. భారతీయులందరూ స్వాతంత్రమో అని చెప్పి పోరాడుతూ ఉంటే వీళ్ళ కుటుంబీకులు, వీళ్ళ తాతలు ముత్తాతలు అంతా కలిసి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అడుగులు మడుగులు ఒత్తుతూ స్వాతంత్రం కోసం పోరాడే సామాన్యుల మీద జులుం ప్రదర్శించిన కుటుంబం ఇది. సో ఇప్పటికీ అధికారం కోల్పోయి 2 సంవత్సరాలు అయింది, సమీక్షించుకోలేదు. అది అతని ఇష్టం అనుకోండి, పార్టీని ముంచుకుంటాడు, ఏం చేసుకుంటాడు. ప్రజల పక్షాన్ని మాట్లాడట్లా. పైగా గంజాయి బ్యాచ్ని, మర్డర్లు చేసేవాళ్ళని, దోపిడీ చేసేవాళ్ళని, కబ్జా కోరుల్ని వాళ్ళని పలకరించుకుంటా వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతా ప్రజల పక్షాన్ని వచ్చిపోయాడే. అలాంటి వ్యక్తిని ప్రజలు ఆదరించే అవకాశం ఉందంటారా? కనీసం ఆ 11 సీట్లను ఇచ్చే అవకాశం ఉందంటారా? లేదండి. మనం ఖచ్చితంగా మంచి అభ్యర్థుల్ని మనం పెట్టుకోగలిగినప్పుడు
బహుశా వాళ్ళు ఆయన వైనాట్ 175 అని అన్నాడు, కానీ మనకంత దురాశ లేదు. కానీ మొన్న ఆయనకి 6-7 సీట్ల కంటే రావడానికి లేదు, అవకాశం లేదు. అక్కడ మనం ఆఖరి నిమిషంలో కొంచెం కూటమి సర్దుబాట్ల వల్ల అయితేమి, ఆలస్యంగా టీడీపీ తరఫున పెట్టిన వాళ్ళని కూడా ఆలస్యంగా రంగంలో దించడం వల్ల అయితేమి, కానీ ఇప్పుడు గుట్టిపాటి లక్ష్మి ఆఖరి నిమిషంలో మనం పంపించాం దర్శి నియోజకవర్గం. ఆ అమ్మాయికి ఇంకా 1224 ఓట్లు వచ్చుంటే గెలిచి ఉండేది. 1224 ఓట్లు వచ్చుంటే సమయం తక్కువైపోయింది. అదేవిధంగా మనకి ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం మన పాత కార్యకర్తే ఎలక్షన్ బాబు గారు, పాత కార్యకర్తే. అయితే కొంత ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆఖరి కొంచెం ముందుగానే అనౌన్స్ చేసి ఉంటేది అది కాస్త కావలసిన ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన సమకూర్చుకోవడానికి అవకాశం ఉండేది. అక్కడ కొంచెం తేడా వచ్చింది. అదేవిధంగా బద్వేలు నియోజకవర్గం కూడా రావాల్సి ఉన్నది. మనం కూటమి సర్దుబాటులో మనం బీజేపీకి ఇచ్చాము, అక్కడ కూడా ఆఖరి నిమిషం అయింది. ఇలా ఒక 4 సీట్ల దాకా పోయే 7 సీట్లకో 6 సీట్లకు పరిమితం కావాలా. అదేవిధంగా తిరుపతి పార్లమెంటు కూడా అతి తక్కువలో బీజేపీకి ఇచ్చాము, అతి తక్కువలో ఓడిపోయాం. రాజంపేట కూడా అలాగే. ఇలా భవిష్యత్తులో మీరు అన్నట్టు మీ సీట్లు 11 అయినా వస్తాయని అడిగారు నన్ను. వాళ్ళకి భవిష్యత్తులో ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే 5-6 సీట్లకే పరిమితం చేయొచ్చు, వాళ్ళు 4-5 సీట్లకైనా పరిమితం చేయొచ్చు. పైగా పులివెందులు బాగా అసలు అధినాయకుడు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే వీళ్ళ మీద ప్రేమ కాదు, వీళ్ళ మీద అభిమానం కాదు, గౌరవం కాదు, భరిస్తూ వచ్చారు. భయపెట్టి పరిపాలన చేశాడు. వాళ్ళ తండ్రి అదే చేశాడు, వాళ్ళ తాతలు అయ్యే చేశారు. పోతే వాళ్ళ కుటుంబం కూడా ఓడిపోయిన చరిత్ర ఉంది, తెలుసా మీకు? వాళ్ళ నాయనమ్మ వార్డుకు పోటీ చేసి ఓడిపోయిన సందర్భం ఉంది. అట్టాగే వాళ్ళ కుటుంబీకులు ఆ జార్జి రెడ్డి ఎవరో ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇది పక్కన జమ్మలమడుగా ఎక్కడ పోటీ చేసి అని అన్నారు. వాళ్ళ మేనమామ కొడుకు ఎవరో కూడా జమ్మలమడికి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన అలా 2 సార్లు ఓడిపోయాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలు వాళ్ళని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి భయంతో, రాజారెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు భయంతో చాలా వరకు ప్రజలు భయపడిపోయి వాళ్ళు ఓటింగ్ రానియలేదు. హత్య రాజకీయాలతోనే ఆ కుటుంబం గెలుపుకుంటూనే. అవును. ఇప్పుడు ఆయన వైపు ఉన్న సతీష్ రెడ్డి గారు ఒకప్పుడు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఒకప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డి గారి మేనల్డు, ఎక్స్ మినిస్టర్ రాజగోపాల్ రెడ్డి గారి మేనల్డు సతీష్ రెడ్డి. ఆ సతీష్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు బాగా ప్రోత్సహించారు. మరి ఆయనకి మరి ఏమైందో మరి జగన్మోహన్ రెడ్డితో చేరాడు చివరి రోజుల్లో. ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన ఒక వీడియోలో తులసిరెడ్డి గారిని హత్య చేయమని రాజశేఖర్ రెడ్డి నన్ను పురమాయించాడు. తులసిరెడ్డి ఉండకూడదని. తులసిరెడ్డి చాలా ప్రింట్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. పోతే మన మీద చాలా ఇవన్నీ అవాకులు చవాకులు పేలుతున్నాడు, ఇలాంటి వాళ్ళని అడ్డు తొలగించుకోవాలా, మన దాటికి ఎదురుండకూడదని చెప్పాడు అని చెప్పడం జరిగింది. అంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా హత్యా ప్రయత్నం జరిగింది. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆగడాలు భరించలేక ఎవరో ఒకరు టెంప్ట్ అయిపోతారు వాళ్ళ బాధితులు. సెక్రటేరియట్లో, ఉమ్మడి రాష్ట్ర సెక్రటేరియట్లో జస్ట్ మిస్ అయ్యాడు. ఆ వెహికల్స్ సైడ్కి వెళ్ళిపోవడంతో తప్పించుకోగలిగాడు. అది ఆ మైన్స్ గొడవలు ఇలా అదేవిధంగా ఇంకా చాలా చాలా జరిగాయి. పోతే బాంబుల సంస్కృతిని ప్రవేశపెట్టింది, గన్ కల్చర్ ప్రవేశపెట్టింది, హత్యా రాజకీయాలను ప్రవేశపెట్టింది ఈ కుటుంబం. వాళ్ళ రికార్డులు ఏమన్నా ఉంటే ఇలాంటివి వాళ్ళ రికార్డులు. పరిపాలనలో ఏం రికార్డులు లేవు. ఇది ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఏదో ప్రవేశపెట్టారంటారు, కాదు, అది ఆల్ ఇండియా కాంగ్రెస్ పాలసీలో భాగంగా ప్రవేశపెట్టిన పథకాలు. రాజశేఖర్ రెడ్డి గారు సొంత పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళ ప్రచారం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఇంకా ఆయనలో మార్పు వస్తుందంటే అది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని సామెత. ఆయనలో మార్పు రాదు. ఆయన ఒక జగమొండి, ఆయన ఒక రణచండి అని నేను చెప్తూ, ఇక ఈనాటి రాజకీయాలను కలుషితం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి పరివారాన్ని
ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కాబట్టి అలాంటి దుష్టులందరినీ ప్రజాస్వామ్య రాజకీయాలకు దూరంగా ఉంచి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, సమాజానికి చక్కటి సందేశం భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితేమి, మున్సిపల్ ఎన్నికల్లో అయితేమి, రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి శాశ్వతంగా వాళ్ళని రాజకీయాలకు దూరం చేయాలని నేను కోరుకుంటున్నాను. అసలు మీరు 82 నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. రామారావు గారు రాజకీయం చూశారు, మీరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చూశారు, వాళ్ళు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూశారు, రాష్ట్ర పరిస్థితిని చూశారు. మూడో తరం వాళ్ళ నారా లోకేష్ గారు ఆయన గమనిస్తున్నారు. ఆయన వ్యవహారం ఎట్టా ఉంది సార్? ఆయన్ని నవ్విన నాపచేనే పండుతుందంటారే, నవ్విన నాపచేనే. ఆయన రాజకీయాల్లో అడుగు పెడుతున్నాడు అనగానే అందరికి భయం కలిగింది. అమ్మో, ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంటు, ఈయన ప్రపంచ బ్యాంకులో అంతర్జాతీయ సంస్థలో పనిచేశాడు, తండ్రి అంత మేధావి అయితే, తండ్రి అంత రాజకీయ చాణక్యుడైతే, ఈయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయంలో చదివాడు, ప్రపంచ స్థాయి సంస్థల్లో పనిచేశాడు, ఈయన ఇంకా ఎంత నాలెడ్జబుల్లో, అందులో ఆర్థిక సంస్థల్లో పనిచేశాడంటే వాళ్ళ నాన్న ఎకనామిక్స్ స్టూడెంటు, ఈయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, ఈయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడంటే ప్రపంచ ఆర్థిక శాస్త్రం అంతా అవగాహన చేసుకొని ఉంటాడు. ఇలాంటి వాడు వచ్చాడు, అందులో తాత పునాది ఉంది, తండ్రి పునాది ఉంది. అందువల్ల ఇక వీళ్ళని ఎదుర్కోవడం కష్టం, మన పప్పులు ఉడకమని చెప్పేసి దుష్ప్రచారం ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాకముందు ప్రారంభించారు. అయితే నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టు లోకేష్ బాబు గారు ఈరోజు జేజేలు అందుకుంటున్నారు, ప్రజలు జేజేలు. ముఖ్యంగా యువగళం పాదయాత్ర పూర్తిగా అలనాడు బుద్ధుడు, అలనాడు వర్ధమాన మహావీరుడు, వీళ్ళు ఏ విధంగా జ్ఞానోదయం పొంది సమాజ సేవలో లీనమయ్యారు. లోకేష్ బాబు గారు పూర్తిగా ప్రజల కష్టసుఖాలని తన యువగళం పాదయాత్ర ద్వారా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పి పోతే మిమ్మల్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడ్డారు వారందరి పేర్లు నోట్ చేసుకుంటాను, ఎవరు అవినీతికి పాల్పడ్డారు వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటాను, ఎవరు హత్యా రాజకీయాలు చేశారు, ఎవరు రౌడిజం చేశారు, ఎవరు మీ కుటుంబాల్లో కలహాలు పెట్టారు, ఎవరు మీ కుటుంబాలని ఇబ్బంది పెట్టారు, పోతే ఇవన్నీ నేను నోట్ చేసుకుంటాను, దాన్ని రెడ్ బుక్ అని రాసుకుంటాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క వ్యక్తిగత హన్నానికి, మీ కుటుంబాల్లో కలహాలకి మిమ్మల్ని ఎవరైతే ఏ అధికారులు అయితే ఏ అనధికారులు అయితే చట్ట వ్యతిరేకంగా మిమ్మల్ని నిర్బంధించారో, చట్ట వ్యతిరేకంగా కేసులు పెట్టారో, అదేవిధంగా మిమ్మల్ని హత్య చేశారో మీ కుటుంబాల్లో, అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే తప్పుడు కేసులు బనాయించి జైలు శిక్షలు పడేటట్టు చేశారో, ఎవరైతే మిమ్మల్ని పోలీసుల చేత 3rd డిగ్రీ ఉపయోగించి నానా రకాలుగా హింసించారో, మరి వాళ్ళందరి పేర్లు రాసుకుంటున్నానని చెప్పిన మాట ప్రకారం లోకేష్ బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో కొన్ని పేజీలు ఓపెన్ చేస్తూ ఉంటే కక్ష సాధింపు అని చెప్పి వీడు పేర్కొంటున్నారు. అంటే మేము దోచుకుంటాం, దాడులు చేస్తాం, నరహంతకులుగా మారుతాం, మేము యథేచ్ఛగా కొల్లగొడతాం, పోతే మేము తప్పుడు కేసులు పెడతాం, మేము మాది ఆధిపత్య ధోరణి, మాకు అడ్డు రాకూడదు అని చెప్తే వీళ్ళు భారత రాజ్యాంగానికి అగనిస్ట్గా ప్రవర్తిస్తే, రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగిస్తాను, ప్రజల మానవ హక్కులను కాపాడుతాను, ప్రజల సభా స్వాతంత్రాన్ని కాపాడుతాను, ప్రజల పోతే వ్యక్తిగత హక్కుల్ని కాపాడుతానని చెప్పి ఆ రోజు ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రాజ్యాంగం చేసిన వ్యక్తి దాన్ని ఉల్లంఘించి ఈ యొక్క హన్నానికి పాల్పడి, ఈ దుశ్చేష్టలకు పాల్పడి, ఈ దుర్మార్గాలకు పాల్పడి, ఈ దౌర్జన్యాలకు పాల్పడి, ఈ దాడులకు పాల్పడితే పోతే రెడ్ బుక్లో వీళ్ళందరినీ నోట్ చేసుకుంటే వాళ్ళందరి చరిత్రలు బయటికి తీసి పోతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు కాబట్టి, నిర్వీర్యపరిచారు కాబట్టి, అన్ని ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యపరిచిన సందర్భంలో వీటికి జవజీవాలు కల్పించాలా, వీటిని పునరుజ్జీవింప చేయాలా అనే ఉద్దేశంతో చట్టపరంగానే చర్యలు తీసుకున్నాం. వాళ్ళకి మనకి తేడా చూపాలి, ప్రజలకి వ్యవస్థల గౌరవాన్ని కాపాడని లేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా వేళాకోళంగా ఉంది. చట్టపరంగా చర్యలు తీసుకునే ప్రతి సందర్భం కొంత ఆలస్యం అవుతుంది. అంతేగాని చేతగానితనం అని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, ఇది చేవగలిగిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ కేసులన్నీ చివరి దశకు వచ్చాయి.
అన్నీ ముసురుకుంటున్నాయి, మబ్బులు ముసురుకున్నట్టు ముసురుకుంటున్నాయి కేసులన్నీ. దీంతో బెంబేలు ఎత్తిపోయి మళ్ళీ కుట్రలు కుతంత్రాలకు తెరలేపారు. మొత్తం రాష్ట్రంలో ఏ క్షణాన్ని ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ప్రజల్లో కూడా కొంత అలజడి ఉంది. ఈ దుర్మార్గుడు దేనికైనా తెగబడతాడని చెప్పేసి ఈ రాక్షస ముఖను అంతమందించాలని ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. పోతే వాళ్ళు రెడీగా ఉన్నారు ఎన్నికలు రాబోతే బుద్ధి చెప్పాలని. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇక రాజకీయంగా ఆట కట్టడానికి సమయం ఆసన్నమైంది. భవిష్యత్తులో పోతే జైలు గోడల మధ్య ఓచలు లెక్కబట్టాల్సిన పరిస్థితి. ఆయన 18 కేసులు కేంద్రంలో ఉన్నాయి, 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి. ఆనాడు 43,000 చిల్లర కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. అదేవిధంగా కొన్ని ఆస్తుల్ని సీజ్ చేసిన ఆస్తులను కూడా వీళ్ళు ఏదో దొంగతనంగా అమ్ముకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి కూటమి ప్రభుత్వం. వీళ్ళు సీజ్ చేసిన ఆస్తుల జోలికి పోవడానికి లేదు. కానీ అవి కూడా ఏదో దొంగతనంగా ఏదో కొంతమంది కొద్ది అమ్ముతున్నారనే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో పెట్టిన కేసులన్నింటినీ త్వరితగతిన ఈ న్యాయస్థానాలు కూడా విచారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు పట్టాభిషేకం చేయాలి. ప్రజల ఆకాంక్షల మేరకే ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రెడ్ బుక్లో చెప్పిన ప్రకారం నడుచుకుంటుంటే కక్ష సాధింపు అనే నింద వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కక్ష సాధింపు కాదు. పోతే ఆకాంక్షలకి అనుగుణంగా ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి లోకేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఈ రూపంలో కనిపిస్తుంది. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళు లోకేష్ బాబు మీద నిందలేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా వాళ్ళలాగా కుంభకోణాలు లేవు, అవినీతి లేదు. పోతే ఉన్నత ఆశయాలతో స్టాన్ఫర్డ్ నుంచి వచ్చాడు, ఉన్నత ఆశయాలతో ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చాడు. ఈయన చాలా తండ్రిని మించిన తనయుడిలాగా ప్రజలు వేణోళ్ళ కొనియాడుతున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా అసలు ఊహించని విధంగా లోకేష్ బాబు గారు అతి తక్కువ సమయంలో రాజకీయాల్లో షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆయన చాలా పెద్ద ఎత్తుకు ఎదిగాడని చెప్పేసి లోకం అనుకుంటుంటే నేను ప్రతి సందర్భంలో వింటున్నా. నాటి నేటి రాజకీయాల గురించి, నాయకుల వ్యవహార శైలి గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి అసమర్థత రాజకీయాలు, లోకేష్ సమర్థ రాజకీయ ప్రయాణం గురించి అద్భుతంగా అనేక విషయాలు మనకు తెలియజేసిన కంచెల విజయభాస్కర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం అండి.